హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోక్షితా వ్లాగ్స్ 1423. ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే అనమాట. మేమైతే ఎవ్రీ ఇయర్ మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ అయితే పాపకు కొంచెం ఫీవర్ ఉండే, సో ఇంకా మమ్మీ వాళ్ళైతే సెలబ్రేట్ చేశారనమాట. ఎవ్రీ ఇయర్ అయితే మిడ్ నైట్ 12కి కేక్ కట్ చేస్తాము, ఎవరి బర్త్డే అయినా యానివర్సరీ అయినా. ఎందుకంటే నెక్స్ట్ డే మా హస్బెండ్కి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ తను వర్క్ చేసే చోట ఉండే ఫ్రెండ్స్ అందరు కలిసి కేకులు అయితే కట్ చేస్తూ ఉంటారు. సో ఇంకా నేనైతే ఆ ముందు డేనే ప్లాన్ చేసుకుంటాను. అయినా ఫస్ట్ నేనే కట్ చేయించాలి అన్న ఉద్దేశంతో కూడా ముందే ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఈ ఇయర్ అయితే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము. కాకపోతే మా పాప మిస్ అయింది, తను కేక్ తింటుందని చెప్పేసి ఇంకా తనని తీసుకెళ్ళలేదు. ఇక స్వీట్ అయితే ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య ఏదో ఒకటి యానివర్సరీ అయినా బర్త్డే అయినా ప్రిపేర్ చేస్తారనమాట ఇంట్లో. సో మా హస్బెండ్కి అయితే గులాబ్ జామ్ ఇష్టం అని చెప్పేసి ఈ ఇయర్ అయితే గులాబ్ జామ్ చేశారు. మేమైతే ఎర్లీ మార్నింగ్ ఇంకా పూజ చేసేసుకొని నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎవరి బర్త్డే అయినా యానివర్సరీ అయినా కంపల్సరీగా ముందు దేవుడికి అయితే ప్రిఫరెన్స్ ఇస్తాము. ఫస్ట్ అయితే పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకొని నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట. ఎవ్రీ ఇయర్ కొంచెం దూరంగా వెళ్తాము. అసలు ఈ మధ్య అయితే కుదరడం లేదు, అందుకని తిరుమలగిరి అటు అయితే వెళ్ళట్లేదు. ఇంకా లంచ్కి కూడా మమ్మీ వాళ్ళ ఇంటికే వెళ్ళాము. డాడీ అయితే తలకాయ కూర తీసుకొచ్చారనమాట. ఇంకా లంచ్ కూడా తినేసేసి మమ్మీ ఈవినింగ్ స్నాక్గా గుగ్గిళ్ళు అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా నెక్స్ట్ తినేసి ఇంకా మూవీకి అయితే వెళ్ళామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మా హస్బెండ్ని కూడా బ్లెస్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ, బాయ్.